మనకి మార్కెట్‌లో చాలా ఎఫ్‌టిపి సాఫ్ట్‌వేర్స్ అయితే ఉన్నాయి. మీ ఇష్టం. ఎఫ్‌టిపి క్లయింట్స్ అని కొడితే మీకు చాలా వస్తాయి. ఫైల్ జిల్లా, సైబర్ డక్ చాలా వస్తాయి. మీ ఇష్టం. మీకు ఏది సూటబుల్ అయితే, ఏది వాడాలనుకుంటారో అది యూజ్ చేయండి. నేను ప్రెజెంట్ ఫస్ట్ ఇది వచ్చింది కదా! దీన్ని క్లిక్ చేసి ఓపెన్ చేస్తున్నా. ఫైల్ జిల్లా అనేది నేను ఇప్పుడు క్లిక్ చేసి డౌన్లోడ్ చేస్తాను. సో, మీ యొక్క మ్యాక్ అయితే మ్యాక్ డౌన్లోడ్ చేయండి. విండోస్ అయితే విండోస్ ఇక్కడ మీకు చూపిస్తది. దీన్ని క్లిక్ చేసి డౌన్లోడ్ క్లిక్ చేసి ఇన్‌స్టాల్ చేయండి. ఫైల్‌జిల్లా సాఫ్ట్‌వేర్ అయితే నేను ఇన్‌స్టాల్ చేశాను. ఇప్పుడు మీ యొక్క హోస్టింగ్ ఓపెన్ చేయండి. కంట్రోల్ ప్యానెల్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ మనం మాస్టర్ ఎఫ్‌టిపికి కనెక్ట్ అవుతాం. ముందు దీన్ని అన్‌లాక్ చేయండి. గ్రీన్‌లో ఉంటే లాక్‌లో ఉన్నట్టు, ఆరెంజ్‌లో ఉంటే అన్‌లాక్ చేసినట్టు. ఇప్పుడు ఈ యొక్క డీటెయిల్స్ ఉంది చూసారా? ఈ డీటెయిల్స్ మీరు ఎగ్జాక్ట్‌గా కాపీ చేసి ఎఫ్‌టిపి సర్వర్ వచ్చేసరికి ఇక్కడ హోస్ట్ దగ్గర ఉంది కదా! ఇక్కడ పేస్ట్ చేయండి. అండ్ మీరు పేస్ట్ చేసేటప్పుడు ఎగ్జాక్ట్‌గా వచ్చిందో లేదో చూడండి. ఒక్కొక్కసారి ఏమవుద్దంటే ముందు లేదా వెనక స్పేసెస్ కూడా యాడ్ అవుతాయి. అప్పుడు ఏమైద్దంటే మనకు కనెక్ట్ అవ్వదు. మీరు కరెక్ట్‌గా చెక్ చేసుకోండి. అన్ని డీటెయిల్స్ మీరు కరెక్ట్‌గా ఎంటర్ చేసలేదో 2, 3 సార్లు క్రాస్ చెక్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని కూడా నేను కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. అలాగే పాస్వర్డ్ కూడా దీని ఐ సింబల్ క్లిక్ చేస్తే మీరు పాస్వర్డ్ అనేది విజిబుల్ అవుతుంది. దీన్ని మీరు కాపీ చేసుకుని నేను ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. ఓకే. క్విక్ కనెక్ట్. ఓకే. ఇప్పుడు కనెక్ట్ అయింది చూడండి. మీ యొక్క సర్వర్‌లో ఉండే ఫైల్స్ ఇక్కడ రైట్ సైడ్ వస్తాయి చూడండి. ఇప్పుడు నేను నా ఫైల్ మేనేజర్ నేను ఓపెన్ చేసి మీకు చూపిస్తాను. ఒకసారి హోమ్‌లోకి వెళ్తున్నా. ఓకే. ఇక్కడ చూడండి ఎక్స్‌ప్లోర్ సన్‌లైట్, పబ్లిక్ HTML, టెస్టిఫై సేమ్ ఫోల్డర్స్ ఉంటాయి చూడండి. నా యొక్క సర్వర్‌కి అయితే కనెక్ట్ అయింది. నేను పబ్లిక్ HTML ఓపెన్ చేస్తే దాని మీద 2 టైమ్స్ క్లిక్ చేస్తే దాంట్లో ఉండే ఫైల్స్ మీకు కింద కనబడుతున్నాయి చూడండి. ఇప్పుడు ఏంటంటే మీ యొక్క సిస్టంలో ఉండే ఫైల్స్ సర్వర్‌కి మూవ్ చేసుకోవచ్చు. సర్వర్‌లో ఉండే ఫైల్స్ మీ యొక్క సిస్టమ్‌కి మూవ్ చేసుకోవచ్చు. ఈ యొక్క ఎఫ్‌టిపి ద్వారా చేయటం వల్ల ఏమవుతుందంటే త్వరగా ట్రాన్స్ఫర్ చేయొచ్చు లేదా త్వరగా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు నేను ఈ యొక్క టెస్ట్2 అనే ఫోల్డర్ ఉంది చూసారా? దీన్ని క్లిక్ చేస్తే మనకి దీనికి సంబంధించిన ఫైల్స్ అన్నీ వచ్చినాయి కదా! ఈ యొక్క ఫోల్డర్ నేను డౌన్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే ఇక డెస్క్‌టాప్ అని కనబడుతుంది కదా! ఈ యొక్క డెస్క్‌టాప్‌లోకి ఈ యొక్క ఫోల్డర్ నేను డౌన్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. దీన్ని క్లిక్ చేసి డౌన్లోడ్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్ కింద ప్రాసెస్ అనేవి రన్ అవుతుంది చూడండి. మీకు చాలా స్పీడ్‌గా అయిపోతాయి. ఇక్కడ మీకు టెస్ట్2 అనే ఫోల్డర్ కూడా క్రియేట్ అయింది చూడండి. డౌన్లోడ్ అయిపోద్ది. సో, చాలా ఫైల్స్ అయితే ఉన్నాయి. మీకు ప్రాసెస్ అర్థమైంది కదా! నేను ఈ యొక్క ప్రాసెస్ నేను క్యాన్సిల్ చేయాలంటే స్టాప్ అండ్ రిమూవ్ ఆల్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా మీకు క్యాన్సిల్ అయిపోతాయి. మళ్ళీ క్లిక్ చేయండి. ఓకే. మొత్తం పోయినాయి. ఇంకొక 5 ఉన్నాయి. ఇలా వస్తూనే ఉన్నాయి. లేదంటే దీన్ని డైరెక్ట్‌గా ఇంటూ క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా ఈ యొక్క ఆపరేషన్ అనేది క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు నేను మొత్తం అన్ని రిమూవ్ చేసేస్తాను. ఓకే. మీరు ఫోల్డర్ కన్నా జిప్ ఫైల్‌ని ట్రాన్స్ఫర్ చేయడం చాలా ఈజీ. అందుకే ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ టెస్టిఫైని కంప్రెస్ చేస్తా. ఒక జిప్ ఫైల్ కింద నేను క్రియేట్ చేస్తా. అప్పుడేంటంటే అన్ని ఫోల్డర్ కింద అన్ని ఫైల్స్ కింద డివైడ్ అవ్వకుండా ఒకటే ఫైల్ కింద మనకి ఈజీగా డౌన్లోడ్ అవుతుంది. ఇప్పుడు నేను ఒకసారి ఏం చేస్తాను నాకు ఎఫ్‌టిపి సాఫ్ట్‌వేర్ ఓపెన్ చేసి ఒకసారి నేను రిఫ్రెష్ చేస్తాను. ఇక దీన్ని క్లిక్ చేస్తే రిఫ్రెష్ అవుతుంది. ఓకే. ఇప్పుడు ఈ యొక్క టెస్ట్ ఫోల్డర్ నేను సెలెక్ట్ చేశాను కదా! ఇందులో ఉన్న జిప్ ఫైల్ వస్తుంది చూడండి. టెస్ట్‌లో రాదు. పబ్లిక్‌లో ఉంటుంది. పబ్లిక్‌లో ఇదిగోండి test2.zip వచ్చింది చూసారా? దీన్ని క్లిక్ చేసి డౌన్లోడ్ క్లిక్ చేయండి. ఇప్పుడు మీ యొక్క డెస్క్‌టాప్‌లో ఈ యొక్క ఫైల్ అనేది ఒకటే ఫైల్ కింద మీకు డౌన్లోడ్ అవుతుంది. చూడండి చాలా స్పీడ్‌గా ట్రాన్స్ఫర్ అవుతుంది. అంటే మీ యొక్క సర్వర్ నుంచి మీ యొక్క సిస్టమ్‌కి మనం ఇప్పుడు ట్రాన్స్ఫర్ పెట్టాం. సో, చాలా స్పీడ్‌గా అయితే మనకు ట్రాన్స్ఫర్ అయిపోయింది. సో, ఇక్కడ మీరు చూస్తే కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు టెస్ట్2 అని వచ్చింది చూడండి. చాలా త్వరగా ట్రాన్స్ఫర్ అయింది. సేమ్ అదే విధంగా మీ యొక్క సిస్టమ్‌లో ఉండే ఫైల్స్ ఇవన్నీ మీ సిస్టమ్‌లో ఉండే ఫోల్డర్స్. మీరు ఏ ఫోల్డర్ కావాలో ఆ ఫోల్డర్ క్లిక్ చేసి కింద ఫైల్స్ అయితే వస్తాయి. సో, మీరు ఫైల్ మూవ్ చేసుకోవచ్చు. లేదంటే ఫోల్డర్‌ని జిప్ కింద కన్వర్ట్ చేసి డైరెక్ట్‌గా ఫోల్డర్‌ని మూవ్ చేసుకోవచ్చు. అలానే మూవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇక్కడే ఈ యొక్క ఫైల్ నేను మూవ్ చేస్తాను ఆ ట్యాబ్‌కి. మీరు అప్లోడ్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా మూవ్ అవుతుంది చూడండి. ఎక్కడికి మూవ్ అవుతుంది? ఏ ఫోల్డర్ అయితే సెలెక్ట్ అయిందో ఆ ఫోల్డర్‌కి మూవ్ అవుతుంది. ప్రెజెంట్ ఏంటంటే పబ్లిక్ HTMLలో ఈ యొక్క ఫైల్ అనేది నాకు ట్రాన్స్ఫర్ అవుతుంది. సేమ్ అదే విధంగా మీరు టెస్ట్2లోకి ట్రాన్స్ఫర్ చేయాలంటే టెస్ట్2 మీరు క్లిక్ చేస్తే దానికి సంబంధించిన ఫైల్స్ ఓపెన్ అవుతాయి. ఇప్పుడు మీరు అప్లోడ్ క్లిక్ చేసి అప్లోడ్ చేస్తే టెస్ట్2లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. సేమ్ అదే విధంగా టెస్ట్4 క్లిక్ చేస్తే
టెస్ట్ 4కి సంబంధించిన ఫైల్స్ అయితే ఇక్కడ వస్తే దీంట్లోకి మీరు కావాలంటే మీరు ట్రాన్స్ఫర్ పెట్టచ్చు. ప్లస్ ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఈ యొక్క డౌన్లోడ్ అనే పిఎన్జీ ఫైల్ టెస్ట్ 4లోకి నేను ట్రాన్స్ఫర్ చేస్తున్నా. ఇక్కడ ట్రాన్స్ఫర్ అయితే ఆల్రెడీ అయిపోయింది. ఒకసారి ఇక్కడ చూద్దాం. పబ్లిక్ HTMLలో టెస్ట్ 4లో మనం డౌన్లోడ్ పిఎన్జీని ట్రాన్స్ఫర్ చేసాం కదా, ఒకసారి చూద్దాం. ఇక్కడ వచ్చింది. సేమ్ అదేవిధంగా మనం పబ్లిక్ HTMLలో ఏం చేస్తున్నామంటే ఈ యొక్క ఫైల్ని మనం ట్రాన్స్ఫర్ చేయటం. ఇది అయ్యాక అది ఎలా మూవ్ అయింది కూడా అది కూడా చూపిస్తాను. సో ఫైల్ అయితే మనకి చాలా స్పీడ్గా ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఈ యొక్క ఫైల్ నేమ్ వచ్చేసరికి ఇది ఇల్లస్టో అనే పేరుతో స్టార్ట్ అవుతుంది. ఎక్కడ పబ్లిక్ HTMLలో స్టోర్ అయింది. పబ్లిక్ HTMLలో ఇక్కడ ఇల్లస్టో అనే ఫైల్ వచ్చింది చూసారు. ఇది మీరు కావాలంటే FTPలోనే ఏదైనా ఫైల్స్ మీరు డిలీట్ చేసుకోవాలంటే కనుక ఇక్కడ నుంచి మీరు కావాలంటే డిలీట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ట్రాన్స్ఫర్ చేసిన ఫైల్ నేను డిలీట్ చేస్తున్నా. ఒకసారి ఇక్కడ మీరు రీలోడ్ చేయండి. ఇది ఫైల్ అనేది పోద్ది. పోయింది చూసారా. ఇలా FTP ద్వారా మీ యొక్క ఫైల్ మేనేజర్ని కంట్రోల్ చేసుకోవచ్చు. అంటే ఫైల్స్ ట్రాన్స్ఫర్ చేయడం కానీ లేకపోతే మీ యొక్క సర్వర్ నుంచి మీ యొక్క సిస్టమ్కి డౌన్లోడ్ చేయడం. ఈ విధంగా ఈ యొక్క FTP ద్వారా మీ యొక్క ఫైల్స్ అనేవి మీ యొక్క కంప్యూటర్ నుండి సర్వర్కి లేదా సర్వర్ నుండి మీ యొక్క కంప్యూటర్కి చాలా త్వరగా మనం ఫైల్స్ని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అది ఎంత పెద్ద ఫైల్స్ అయినా సరే ఈజీగా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు మనం ఇండివిజువల్ FTP అకౌంట్స్ క్రియేట్ చేసాం కదా, వీటికి కనెక్ట్ చేసి చూద్దాం. ఒకసారి దీన్ని కనెక్ట్ అవుదాం. అండ్ మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మీ యొక్క FTP యూజర్ నేమ్ మొత్తం కామన్. మీకు హోస్టింగ్ సంబంధించిన మొత్తం అంతా FTP సర్వర్ హోస్ట్ నేమ్ ఒకటే ఉంటుంది. ఇక్కడ మీరు ఏదైతే ఫస్ట్ ఎంటర్ చేస్తారో అదే ఉంటుంది. దీన్ని మార్చక్కలేదు. జస్ట్ యూజర్ నేమ్ ఒకటి మారుస్తారు అంతే. యూజర్ నేమ్ పాస్వర్డ్ మీరు మారుస్తారు. ఇక్కడ యూజర్ నేమ్ ఏమి ఇచ్చారు దీన్ని కాపీ చేసుకోండి. ఇక్కడ మీరు పేస్ట్ చేయండి. అలాగే పాస్వర్డ్ కూడా మీరు ఇందాక ఏమి ఇచ్చారో ఆ పాస్వర్డ్ ఎంటర్ చేయండి. వన్స్ మీ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత కనెక్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ అయితే అడుగుతుంది. కొత్త ట్యాబ్లో కొత్త కనెక్షన్ ఎస్టాబ్లిష్ అవ్వాలి, లేకపోతే పాత్ క్లోజ్ చేసి అవ్వాలని చెప్పి అడుగుతుంది. పాత్ క్లోజ్ చేసి నేను ఫ్రెష్గా కనెక్ట్ చేయమని అడుగుతున్నా. ఓకే, ఇప్పుడు కనెక్ట్ అవుతుంది చూడండి. ఓకే, ఇప్పుడు మీరు చూస్తే ఓన్లీ పబ్లిక్లో ఉన్న ఫైల్స్ మాత్రమే కనబడుతున్నాయి. నేను ఓన్లీ పబ్లిక్ ఇచ్చాను కాబట్టి నాకు రూట్ యాక్సెస్ రాలేదు. మీరు గమనించారా? ఈ యాక్సెస్ రాలేదు. ఓన్లీ పబ్లిక్ వరకు వచ్చింది. ఎందుకంటే ఈ యొక్క FTP అకౌంట్ నేను ఓన్లీ పబ్లిక్ మాత్రమే యాక్సెస్ ఇచ్చాను కాబట్టి ఈ యొక్క ఫోల్డర్ వరకే నాకు కనబడుతుంది. ఓకే, సేమ్ ఇప్పుడు దీన్ని కూడా నేను కనెక్ట్ చేస్తాను. దీనికైతే ఏకంగా పబ్లిక్లో ఓన్లీ test2 ఫోల్డర్ వరకు ఇచ్చాను నేను. దీన్ని కాపీ చేస్తున్నా. ఇక్కడ పేస్ట్ చేయండి. అలాగే పాస్వర్డ్ కూడా మార్చండి. కనెక్ట్. చూడండి, ఓన్లీ test2 ఏదైతే ఫైల్స్ ఉన్నాయో అంతవరకు వచ్చింది చూడండి. అంతవరకే వచ్చినాయి నాకు ఇక్కడ. ఒకసారి నేను ఇక్కడ ఫైల్ మేనేజర్ ఓపెన్ చేసి చూపిస్తే test2లో నాకు ఏమేమి ఫైల్స్ ఉంటున్నాయి, ఈ ఫైల్స్ ఉన్నాయి కదా, అంతవరకు నాకు యాక్సెస్ వచ్చింది చూడండి. ఇక్కడ నాకు టెస్ట్లో ఏ ఫైల్స్ అయితే ఉన్నాయో అంతవరకు వచ్చింది. ఇలా మీరు ఇండివిజువల్ ఫోల్డర్ కూడా మీరు ఒక సింగిల్ FTP అకౌంట్స్కి మీరు క్రియేట్ చేయొచ్చు. ఓవరాల్గా మాస్టర్ FTP ద్వారా కూడా మీరు కనెక్ట్ అవ్వచ్చు.